మైనార్టీలకు 4000 కోట్లు బడ్జెట్లో పెట్టామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే 3000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4000 ఇవ్వకుండా 1000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లన్నీ డీలా పడ్డాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి. బీసీలకు ఏం చెప్పిండ్రు? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు, మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ బీసీలకు బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లే, అంటే 11,000 తక్కువ పెట్టినట్టే కదా. 5 ఏళ్లలో 1,00,000 అంటే సంవత్సరానికి 20,000 రావాలి, కానీ పెట్టింది 9,000, అంటే బీసీల బడ్జెట్లో 11,000 కోత పడ్డది. ఇక బడ్జెట్ స్పీచ్ లో చెప్తున్నారు ఆయన, విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట. ఇచ్చిందా లేదా జర్నలిస్ట్గా మీకే తెలుసు. మీ ఆఫీసులలో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. నా ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా, బట్టి గారి మాటలు విన్నారు, నా మీటర్లు వింటున్నారు. 24 గంటలు వచ్చిందా లేదా, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు మళ్ళీ ఇండ్ల పొన్న వచ్చినాయా లేవా? మంత్రుల సమావేశాలు ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు, మీరే టీవీలలో చూపించిండ్రు. చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. మేము ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తెచ్చాం. అఫ్కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం. అక్కడ కూడా ఇవాళ ఒక అవాకులు చెవాకులు పెరిగిండ్రు. ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. పోయినసారి మేము 26,885 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు 22,301 కోటి ఏదో పెట్టినట్టుగా చెప్పారు. 22,301, అంటే ఇరిగేషన్ కు కూడా కేటాయింపులు తగ్గినాయి. దళిత బంధు గురించి ప్రస్తావన లేదు. మేము 10 ఇస్తే వీళ్ళు 12 ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, బాండ్ పేపర్ల మీద రాశారు. కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన కానీ, ఎంతమందికి ఇస్తారు, ఎప్పటిలోగా ఇస్తారు, మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. గిరిజన బంధు ఊసే లేదు. గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు. ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదామన్నా. ఇలా కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్పుదాం. ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన 7,437 కోట్లు పోయినసారి పెడితే ఈసారి 7,376 కోట్లు పెట్టింది. అంటే కొంచెం తక్కువ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్. 7,437 లాస్ట్ టైం ఉంటే ఈసారి 7,376, అంటే పోయినసారి కంటే తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు, భర్త చనిపోయినా పింఛన్ ఇయ్యరు, ఇంటికి 2 ఇయ్యరు, 4,000 ఇయ్యరు, అన్ని వస్తాయి అన్నట్టు కదా. ఇంకేమైనా కమ్మి పెట్టుడే తప్ప ఇచ్చులేదు. ఇక పోయినసారి 7,437 ఉంటే ఈసారి 7,376 చేసిండు. అఫ్కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది, అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉండదు. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు, 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే. పెన్షన్లు, జీతాల విషయంలో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్. నార్మల్గానే ఎంప్లాయీస్కు 5 to 10% పెరుగుతుంది. ఈ ప్రభుత్వం 5 DL బాకీ పడ్డది. 5 DL బాకీ పడ్డది. ఈ 5 DL ఇస్తే కనీసం 8,000 కోట్లు అదనంగా కావాలి. 8 నుంచి 10,000 కోట్లు అదనంగా కావాలి. దానికి ప్రొవిజన్ లేదు. పిఆర్సీ పెండింగ్ ఉంది కదా, ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే, ఎక్స్టెండ్ చేసిండ్రు. మీరు అక్టోబర్కు ఎక్స్టెండ్ చేసిండ్రు. అక్టోబర్లో పిఆర్సీ నివేదిక వస్తే ఎంత లేదన్నో 25-30% పెంచాలి కదా. మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు? మీరు కేసీఆర్ గారు 73% పెంచారు, 2 పిఆర్సీల్లో 73% పెంచారు. ఎంత లేదని 30% అనే పెంచాలి కదా. తక్కువ. మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, వి వెల్కమ్, పెంచాలనే కోరుకుంటాం. మరి ఆ పిఆర్సీ ప్రస్తావన కానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు. మూడవది 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా. మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలన్నా వద్దా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 5 DL గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చేటట్లేరు, ఎగబెట్టేట్టున్నారు.
పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని ఇలా అనుమానం కలుగుతున్నది. మూడవది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ఒక్క రూపాయి కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యేపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు. ఇకపోతే బడ్జెట్లో ఇంకొకన్ని ముఖ్యమైన విషయాలు. ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు, ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మమ్మల్ని ఒక తిట్టులే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు? పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 2023-24 సంవత్సరంలో నేను పెట్టింది 18,470 కోట్లు. గౌరవనీయులైన భట్టి గారు పెట్టింది 25,617 కోట్లు. అంటే పోయినసారి నేను బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే 7,147 కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన భట్టి గారు ఇలా బడ్జెట్లో పెట్టారు. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా? అప్పుడు ఏమన్నారు మీరు? మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. కేసీఆర్ గారు మద్యాన్ని బాగా రాయిపిస్తున్నారని మాట్లాడినారు. ఒక్క సంవత్సరంలోనే 7,147 కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నామంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలనా ప్రజలు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద. మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి. అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో 10,000 పెరుగుతుంది, అదొక 6-7 పెరుగుతుంది. ఈక్వల్గా ఉంటాయి రెండు. అది 6-7 ఇది 6-7 అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద 14-15 వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తుంది వీళ్ళు. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 7,147 ఎక్కువ పెట్టిండ్రు. వ్యాట్ బై ఎక్సైజ్ అదో 7,000 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది జనరల్గా. అంటే 14-15 వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాను నేను భట్టి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? దీనికి సమాధానం చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. పోయినసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 14,295 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను.